ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవము 15వ అధ్యాయం ప్రారంభ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. రజకుడు శ్రీపాద శ్రీవల్లభులు కైలాస సభలో వారి ప్రణాళికలను వివరించే సమయంలో కలియుగంలో పోను పోను ధర్మరక్షణ తాను చేస్తానన్నారు. జ్ఞానబోధయనే శిక్షణ ద్వారా అజ్ఞాన నిర్మూలనం చేస్తానని తెలిపినారు. కుల మత సమన్వయం కూడా చెప్పినారు. కులాల నిర్మూలనం చేస్తానని చెప్పలేదు. జ్ఞాన ప్రదానం చేయటానికి కుల మత భేదం లేదన్నారు. ఈ జన్మలో ఒక కులంలో పుట్టిన వ్యక్తి మరు జన్మలో అదే కులంలో పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. కావున కులం పేర కుమ్ములాటలు వద్దని ఆనాడే సమన్వయ పద్ధతి సమభావములను ప్రతిపాదించారు. భగవంతుని దృష్టిలో సర్వులు సమానులే. ఆయనకు లేని భేదం మానవులలో ఉంటే భగవంతునికి వారసులం కాలేం సరికదా, దూరమైపోతామనే బోధలు శ్రీపాద శ్రీవల్లభుల నుండే ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. పూజ్య శ్రీ విఠల్ బాబా గారి సన్నిధికి చేరి నమస్కరించి కూర్చుని అత్యంత ఆసక్తితో శ్రీపాద స్వామివారి లీలా శ్రవంతిని కొనసాగించి ఈ దర్బారు ప్రదేశం యొక్క విశేషములను మరికొన్ని వివరించి మమ్మల్ని కృతార్థులను చేయమని ప్రార్థించాను. అప్పుడు శ్రీ బాబాజీ వారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని కొంతసేపు మా చేత నామం చెప్పించి ఇలా ప్రార్థించారు. హే త్రిగుణాతీత లీలామానుష రూపధారి, నీకు నీవై ఈ జగత్తును ఉద్ధరించ సంకల్పించి అవతరించిన దయానిధి పురుషోత్తమ, నీ లీలలను నీవే నా నోట పలికించు స్వామి అని ప్రార్థించి ఇట్లు చెప్పసాగిరి. ఇక్కడ దర్బారు ప్రదేశం ఏర్పడినది గోవింద భట్టు వాళ్ళ రాకతోనే. కానీ వారి రాకముందు సుమారు 25 రోజుల నుండి నదీ తీరంలో బట్టలు ఉతికి శుభ్రం చేసే రజకుడొక్కడు శ్రీ స్వామివారిని ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు. అతడు ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న చిట్యాల గ్రామ నివాసి. అతనికి శ్రీ స్వామివారి గురించి ఏమీ తెలియకపోయినా వారి ముఖంలో ప్రస్ఫుట మగుచున్న తేజస్సు వలన ఆయన మహాత్ముడని ఆయనకు తోచినది. అందుకే శ్రీ స్వామివారికి దూరం నుండే నమస్కరించుకొని వారిని పలకరించకుండానే తన పనిని తాను ఊరిలోని వారి బట్టలు తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు. అతనిలో భక్తి ప్రపత్తులు శ్రీ స్వామివారి దయవలన దినదినాభివృద్ధి చెందినాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినమున గోకర్ణ క్షేత్ర వాసులు తదితర భక్తులు రావడము, శ్రీ స్వామివారిని దర్శించుకొని వారంతా దివ్యానుభూతులు పొందడం, ఇదంతా వారు చెప్పుకుంటూ ఉంటే విని ఎంతో ఆశ్చర్యపోయినాడు. శ్రీ స్వామివారు ఇంత గొప్పవారు కాబట్టి వారి పట్ల తన మనస్సులో భక్తిభావం కలిగిందని సంతసించాడు. వారికైనటి దర్శనాలు తనకు కూడా లభించితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వారందరూ ఉన్నవాళ్ళు. వారికి తన చేతనైన సేవను సహాయంను అందించాడు. ఘనంగా జరపబడిన దత్త జయంతి ఉత్సవాలలో అన్ని పనులు చేస్తూ శ్రీ స్వామి బోధలు వింటూ శ్రీ స్వామివారికి దగ్గరైనాడు. ఆ వారం రోజులు తనలో శ్రీ స్వామివారికి జీవితాంతం తన చైతనైన సేవ చేసుకుంటే తన జన్మ తరిస్తుందనుకున్నాడు. గోవింద భట్టు గారి రాకతో వారితో వచ్చిన యాత్రా బృందం వారికి కలిగిన అనుభూతులు అందరినీ కదిలించినవి, అందరినీ సన్మార్గంలో నడిపినవి. రవిదాసులో భక్తిభావాన్ని మరింత దృఢపరిచింది. శ్రీపాద స్వామి వారు చెప్పిన సత్సంగ వచనాలు గాఢంగా మనసులో నాటుకున్నవి. గురుసేవ భాగ్యం అనేక యజ్ఞ యాగాలు చేసిన లభించే పుణ్యం కన్నా మిన్న అని తెలిసినది. స్వామివారి దర్బారు ప్రాంగణం పరిశుభ్రం చేయుట, శ్రీ స్వామివారి వెంటనే ఉండి వారి బట్టలు ఉతికి ఆరివేయుట మొదలగు సేవలు తానుగా ఎంచుకొని చేయసాగాడు. ఇట్లా చేస్తుండగా తనకు స్వామివారి మహత్తు కళ్ళారా చూపించడానికి ఏమోనన్నట్లు బ్రాహ్మణ యువకుడు మరియు అతని తల్లి ఆత్మహత్యకు పూనుకొనుట, వారిని తన ద్వారా శ్రీ స్వామి దగ్గరకు రప్పించుకుంటాను దివ్యలీల జరిగినది. శ్రీ స్వామి ఆ అమాయకునకు క్షణంలో సకల విద్యలు ప్రసాదించారంటే వారి దివ్యశక్తి ఏమిటో తనకు కొంత అర్థమైంది. వారికి చావు తప్పించారు శ్రీ స్వామి. జీవించడానికి కావలసిన మార్గమును చూపించారు. ఆ అంబికామాతకు వచ్చే జన్మకు కావలసిన పూజలు కూడా సూచించారు. గోవింద భట్టు గారి మిత్రబృందము చెప్పినట్లుగా ఈ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమేనన్న విశ్వాసం వారిలో ఇంకా బాగా దృఢపడింది. దిగంబర దిగంబర నామస్మరణం విడవకుండా చేస్తూ గురుసేవతో పాటు తన వృత్తిని నిర్వహించుకొనుచు రోజులు గడుపుతున్నాడు రవిదాసు. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సూచనలిచ్చి శ్రీ స్వామికి ధ్యానభంగం కాకుండా చూసేవాడు. జాగ్రత్తగా సేవించుకునేవాడు.
శ్రీపాదుల దర్బారు. శ్రీ స్వామివారు ప్రతిరోజు దర్బారుకు వచ్చేవారు. అచ్చట చేరిన భక్తుల సమస్యలను మొరలను ఆలకించేవారు. ఆ దర్బారు ప్రదేశమే నేటి శ్రీపాద శ్రీవల్లభాపురం. వారికి అనునయ వాక్యాలు పలికి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలిపేవారు. వారి వారి దుష్కర్మ నిర్మూలనకు కోరికలు తీరడానికి ఎక్కువగా అచ్చటికి వచ్చే భక్తులకు అన్నదానము చేయుటయే అన్ని కార్యములను సిద్ధింపచేయునని బోధించేవారు. కొన్ని సమస్యలకు యుక్తియుక్తంగా సమాధాన పరిచేవారు. శ్రీ స్వామి వారి దర్శనంతోనే కొన్ని ఆది వ్యాధులు నిర్మూలింపబడేవి. ఇవన్నీ రవిదాసుకు సమక్షంలోనే జరిగేవి. కావున రవిదాసు కొత్తగా వచ్చిన భక్తులకు పాత భక్తుల అనుభవాలను బాగుగా గుర్తుపెట్టుకొని చెప్పేవాడు. వారిలో విశ్వాసాన్ని, భక్తిని మరింత పాదుకొల్పేవాడు. రవిదాసుకు కూడా స్వామి బోధనలోని జ్ఞానసారం కొద్ది కొద్దిగా అవగతం కాసాగింది. శ్రీ స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల వారు వస్తూ ఉండేవారు. అందులో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, పండితులు ఎన్నో రకాల వారు ఉండేవారు. వారి వారి స్థాయిలకు తగినట్లు శ్రీ స్వామి బోధించే విషయాలు నిదానంగా మనసులో నిలిచి రవిదాసులో మంచి మంచి విషయముల మననం నిరంతరం జరుగుచుండేది. కొద్ది రోజులలోనే అతని మాట నడివడికలో మార్పు వచ్చింది. శ్రీపాదస్వామి వారు సంకల్పిస్తే ఈ ప్రపంచంలో కాని పనేమీ లేదని ఆంజనేయ శర్మ ఉదాంతాన్ని అందరికీ చెప్పేవాడు. స్వామి మధ్యాహ్న వేళకు గురుపురంకి వెళ్ళేవారు. అప్పుడు రవిదాసు వారి వెళ్ళిన దిక్కును నమస్కరించుకొని తన పనిని తాను చేసుకునేవాడు. నామస్మరణం మాత్రం ఏ మరక చేసేవాడు. రవిదాసుకు మంచి జ్ఞాపక శక్తి ఉంది. అందుచేత స్వామి దర్శనానికి వచ్చిన వారందరినీ చక్కగా గుర్తించి ప్రేమతో, గౌరవంతో పలకరించేవాడు. వారు కూడా అతనిని శ్రీ స్వామివారి రవిదాసుకు మంచి జ్ఞాపక శక్తి ఉండేది. అందుచేత స్వామి దర్శనానికి వచ్చిన వారందరినీ చక్కగా గుర్తించి ప్రేమతో, గౌరవంతో పలకరించేవాడు. వారు కూడా అతనిని శ్రీ స్వామివారి సేవకునిగా గుర్తించి గౌరవించేవారు. క్రమంగా ఆధ్యాత్మిక విషయాల యందు మక్కువ ఏర్పడింది. ఆలోచన శక్తి పెరిగింది. అందుకే అంటారు, భగవత్కృపతో పొందలేనిదేదీ లేదని. మూకం కరోతి వాచాలం ఫంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మూగవాడు వక్తవవుతాడు, కుంటివాడు కొండలెక్కుతాడు. భగవంతుని కృప ఉంటే అన్నట్లుగా రవిదాసులో తెలివి పెరిగింది. రవిదాసుపై కృపావృష్టి. రవిదాసు చేయుచున్న సేవలను, అతని నిర్మల భక్తి ప్రపత్తులను శ్రీ పాదస్వామి వారు గమనించుచునే ఉన్నారు. రజకుని సేవకు మెచ్చుకొని శ్రీ స్వామి వారు ఒకనాడు, ఒరే నీవు రాజువై రాజ్యమేలుతావురా అని దీవించారు. అందులకు అతడు, స్వామి నాకటువంటి కోరిక లేదు ప్రభు, తమ పాదసేవ కన్నా రాజ్యభోగములు ఆనందదాయకములు కావు కదా అని మీ వాక్కులు వృధా పోవని నేను గ్రహించుకున్నాను. స్వామి తమరే ఈశ్వరులు, సత్యసంకల్పులు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. రవిదాసు వేడుకోలు. ఒకనాడు యథావిధిగా శ్రీపాదస్వామి వారు తన నిత్యకృత్యములను నిర్వర్తించుకొని దర్బారు ప్రదేశమునకు చేరగానే శ్రీ స్వామి వారికై ఎదురుచూచుచున్న రవిదాసు స్వామివారిని సమీపించినాడు. ఆ రోజు ఇంకా ఏ భక్తులు దర్బారుకు రాలేదు. అందువలన శ్రీ స్వామివారు ప్రశాంతంగా కూర్చుండగానే వాడు ఎప్పటి నుండో తన మనసులో వేధించుచున్న ప్రశ్నను శ్రీ స్వామివారి ముందుంచాడు. ఓ దేవాదిదేవా సద్గురుమూర్తి, అనేక రోజుల నుండి మీ వద్దకు వచ్చే భక్తులను చూచాక నాకు కలిగిన సందేహం ఉంది. ఎందరో భక్తులు ఇది కావాలి, అది కావాలి, కష్టాలను, దోషాలను తీర్చమని కోరుతారు. ఎవరూ సద్గతి కావాలని కోరరు. ఇది చూస్తుంటే ఇదంతా మాయలాగా ఉన్నది. సద్గురుమూర్తి, మీరు సాక్షాత్ పరమగురువులు, సకల లోకాలకు ఆచార్యులు, సర్వ జగత్తు మీ ఆధీనంలో ఉండును. తండ్రి, మీరు దయతో ఈ జీవులందరికీ సద్గతి కలిగించలేరా? ఎందుకు ఈ మాయా వినోదం? తండ్రి ప్రేమస్వరూప, దయతో ఈ జీవులందరికీ ముక్తి కోరే బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించుచున్నాను. రవిదాసు చేసిన వేడుకోలకు శ్రీ స్వామివారికి నవ్వు వచ్చింది, ఆనందం కలిగింది. ఇతడు ఉత్తమ భావాలతో జ్ఞాన మార్గంలో దినదినాభివృద్ధి చెందుట ఎంతయో భాగ్యం అనిపించింది. శ్రీపాదులిట్లనిరి, ఓయి నీవు ఎంతయో యోచించి చక్కని ప్రశ్న వేసినావు. సన్మార్గం నందు పురోగమించు వారికి ఇటువంటి విశ్వకళ్యాణ భావనలు కలుగుట ఎంతయో శ్రేయస్కరం. పూర్వము శ్రీకృష్ణునితో అతని మిత్రుడు, శిష్యుడు అయిన ఉద్ధవుడు ఇదే ప్రశ్న వేసినాడు. ఆ కథ నీకు ఇప్పుడు వినిపిస్తాను, విను. ఒకరోజు కృష్ణ పరమాత్మను చేరి ఉద్ధవుడు, ఓ దేవాదిదేవ, దీనదయాల, స్వతంత్ర పారిణ, ఓ కృష్ణ, ఈ ప్రపంచంలో జీవులు జన్మించినది మొదలు మరణం వరకు పడు అవస్థలకు, కష్టాలకు అంతే కనిపించుటలేదు. ప్రతి ప్రాణికి నిత్యం ఆకలి, ఆహారం తినుట తప్పనిసరి ఉన్నది. అందుకై ఆహారం సంపాదించుట
మొదలెడును. అది ఒక్కసారి తినిన సరిపోదు, మరల దినమునకు 2-3 సార్లు తినవలెను. వారి వారి స్తోమత ప్రకారం సామాన్య భోజనమో రాజభోజనమో చేయుచున్నారు. దీనికై ఎక్కువ సమయము వ్యయమైపోవుచున్నది. భగవద్ధ్యానమునకు జపతపములకు సమయము లభించుటలేదు. అట్లు కష్టపడి సంపాదించని వాడు భిక్ష చేసుకొనుట అయినా పొట్ట నింపుకొనవలసి ఉంటుంది. అట్లు చేయునప్పుడు అనేకుల చేత చిత్కారములు, నిందలు, అవమానములు భరించవలసి ఉండును. ఇది మానవుల స్థితి. కానీ ఇతర జీవులు ఎట్లో ఆహార సముపార్జన చేసుకొనుచున్నవి. వీటికి కూడా ఆహారం సరిగా దొరకకపోయినప్పుడు అవి ఇతర జంతువులను చంపి తినుట వంటి క్రూరమైన కర్మలు చేయుచున్నవి. ఈ జీవుల పరిస్థితిని చూచి నా మనసు అల్లకల్లోలమవుచున్నది. లోకోద్ధారకుడవైన నీతో సమకాలికులమై ఉన్న ఈ సమయంలోనైనా ఈ జీవులన్నింటినీ నీతో పాటుగా నీ నిజధామమునకు చేర్చుకొనరాదా? ఓ సచ్చిదానందమూర్తి, నీ చిద్విలాసమును మేము గ్రహించలేకున్నాము. దయాసాగర, తోటి జీవుల కష్టాలు నా మనస్సును కలిచివేస్తున్నవి. నీవు లేశమాత్రమైన కరుణాదృష్టి ప్రసరింపచేసి మమ్మందరినీ ఉద్ధరించలేవా అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చిద్విలాసంగా నవ్వుచూ ఇట్లనెను: ఓ మిత్రమా ఉద్ధవ, నాకెంత దయ ఉన్ననో ఏమి ప్రయోజనము? ఈ జీవులకు ఈ కష్టాలు, కన్నీళ్లు, సుఖము, దుఃఖము, సంతోషము, బాధ అన్నీ మిళితమై ఈ ప్రాపంచిక వ్యవహారంలే మిక్కిలి ఇష్టము. వారికి ఈ జీవితమే రుచికరము. నీకు తెలియదా ఎవరి రుచులు ఏమిటో అని బదులు చెప్పగా ఉద్ధవుడు: స్వామి, నీవు చిన్నతనంలో కొంటె పనులు చేసినావు, కొంటె మాటలు మాట్లాడినావు. కానీ ఇప్పుడు అట్లు మాట్లాడుట తగునా? నా ప్రార్థన విని దయచూపు కృష్ణ అంటూ మళ్ళీ మొరపెట్టినాడు. కృష్ణ పరమాత్మ: ఏమి ఉద్ధవ, నా మాటల యందు నీకు నమ్మకం లేదా? సరే, నీవే పరీక్షించి విషయంను తెలుసుకొని సరైన నిర్ణయం చేయము. నేను చెప్పినట్లు పోయి ఒక జీవిని విచారించి రమ్ము. ఆ జీవి వైకుంఠధామమునకు వచ్చునకు సిద్ధంగానున్నచో నీ మాట చెల్లించదను, లేకున్నా నీవు నా మాట నమ్ముదువుగాక అని దూరంగా పోచున్న సూకరము అనగా పందిని ఒకదానిని చూపించి, ఉద్ధవ, ఆ పంది ఎంతో విచిత్ర జీవి కదా, దానిని ఉద్ధరించగలమేమో ప్రయత్నించు. అది వైకుంఠమునకు రావటానికి ఇష్టపడునేమో విచారించి రమ్ము అని పంపెను. ఉద్ధవుడు ఆ పంది వద్దకు పోయి, ఓ సూకరమా, నీకు సమతమైనచో పరమాత్మ నీకు తన సాయుధ్యమును ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో చూడు, వైకుంఠము అనగా సాక్షాత్ భగవానుని సన్నిధి. ఆ స్వామిని విడవకుండా కొలుచుకోవచ్చు. అచ్చట ఆనందమే కానీ దుఃఖానికి తావులేదు. చెప్పు, నీకు ఇష్టమేనా అని ప్రశ్నించాడు సూకరము. ఉద్ధవుణ్ణి అనుమానంగా చూచినది. దానికి లోపల పరమ కోపము, అసహ్యము కలిగాయి. ఉద్ధవునితో ఇలా అన్నది: ఏమయ్యా, నా కష్టాలేమైనా నీతో చెప్పుకున్నానా? అసలు నా కష్టాలు ఏమున్నాయి? నీవే నన్ను ఎక్కడికో తీసుకొని పోయి కష్టాలలో పడవేసేందుకు ఇటువంటి మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అయినా ఎక్కడైతే నాకేమి కానీ, నీవు ఏదో చోటు చెప్పావే, ఆ చోటు ఇప్పుడు నేను తింటున్న ఇంత రుచికరమైన మలము దొరుకుతుందా? ముందు నాకు దీనికి సమాధానం చెప్పు అన్నది. ఆ మాటలు వినంగానే ఉద్ధవునికి మతిపోయింది. ఓ సూకరమా, అచ్చట ఈ పాపిష్టి ఆహారం ఎందుకు? అమృతపానం చేస్తే ఒక్కసారి ఆ పైన ఆకలి దప్పికలే ఉండవు అని చెప్పాడు. అప్పుడు ఆ సూకరం ఇలాగన్నది: పోవయ్యా, నీ పరమాత్మ వద్దు, ఆయన సన్నిధానము వద్దు, అమృతము వద్దు, నాకు ఇష్టమైన ఆహారం ఈ మలమే. ఇంత రుచికరమైన పదార్థము దొరకని చోటునకు నేనెట్లు రాగలను? నా గురించి నీవేమీ శ్రమపడవద్దు పో అన్నది. చేయునది లేక ఉద్ధవుడు కృష్ణుని వద్దకు వచ్చి, నీవు చెప్పినదే సత్యం స్వామి. ఈ జీవులకు నీ పరమధామం యొక్క రుచి ఏమాత్రం తెలియదు. ఈ ప్రాపంచిక విషయాలలో చిక్కి విలవిలలాడుటయే వాటికి మాదానందంగా తోచుచున్నది. ఓ లీలా మానుష రూప, నీకు తెలియని విషయం ఉన్నదా? నాకే ఒకంతసేపు మాయ క్రమ్మినది. దానిని దూరం చేసి నా కనువిప్పు కలిగించావు జగన్నాటక సూత్రధారి. నీ లీలలెన్న నా తరమా అని స్తుతించి తన దానిని తాను పోయినాడు అని ఈ కథను వివరించి శ్రీపాదస్వామి: రవిదాసు, నీకు కలిగిన ఆలోచన మంచిదే. కానీ జీవుల అభిరుచులు, కోరికల ప్రకారమే భగవంతుడు వారి వారి కర్మానుసారంగా సుఖములు దుఃఖములు మారి మారి వచ్చేటట్లు జీవిత చక్రాన్ని అమర్చి వీరిని పుట్టిస్తాడు. ప్రతి జీవి పూర్వకర్మలను అనుభవిస్తూ కొత్త కర్మలను చేస్తూ జీవితాన్ని
సాగిస్తాడు. ఎవరి కర్మలు పూర్తిగా రహితమైపోతాయో ఆ జీవుడు మోక్షానికి అర్హుడవుతాడు. అవి రహితమవ్వాలంటే పూర్వకర్మలను వివేక వైరాగ్యములతో అనుభవిస్తూ ఈ జన్మలో చేసిన కర్మల ఫలత్యాగము చేసి నిష్కామ కర్మయోగము అభ్యసించాలి. అప్పుడే అనుభవించాల్సిన కర్మలు ఉండవు. క్రమంగా జన్మరాహిత్యము దైవ సాయుధ్యము లభిస్తుంది. తెలిసిందా రవిదాసు? తోటివారి హితము కోరుటయు దయ కలిగి ప్రవర్తించుటయు సర్వులు ఆనందంగా శాంతిగా ఉండాలని కోరుటయు ఉత్తమ లక్షణం నాయన. నీవు ఎల్లప్పుడూ ఇటువంటి సద్భావంతో ఉండుము. భగవంతుని సంపూర్ణ కృప నీకు కలుగుతుంది అని దీవించినారు. రవిదాసు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ స్వామివారి ఆదేశానుసారం ప్రవర్తించినాడు. ఆర్తులు దీనులు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారికి అనునయ వాక్యాలు చెప్పుట, వారికి ధైర్యం చెప్పుట, ఆంజనేయ జన్మ పొందిన జ్ఞాన విషయం చెప్పుట, స్వామివారి లీలలు మహిమలు వివరించుట, వారిని ఓదార్చుటలో తన జీవితాన్ని ధన్యము చేసుకున్నాడు అని శ్రీ విఠల్ బాబాజీ చెప్పి మరియు ఇట్లా కొనసాగించను. ఉత్తర కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఒక దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారి కుమార్తెకు ఒక విధమైన భయంకర గ్రహబాధ ఉండేది. ఆ బాధ నివారణకు గాను వారు చేయని ప్రయత్నం లేదు. చివరి ప్రయత్నంగా ఆమెను తీసుకుని గోకర్ణం చేరారు. ఆ సందర్భంలో వారు గోకర్ణం అందున్న గోవింద భట్టును కలవగా ఆయన, చూడండి, సామాన్యమైన భూతప్రేత పిశాచ బాధలకు దోషములకు ఇచ్చట జరిపించు నారాయణ బలులు వంటి శాంతుల వలన పరిహారం లభించి నివారణ కలుగుతుంది. కానీ మీ కుమార్తె విషయం వేరు. ఆమెను ఆవహించినది బ్రహ్మరాక్షసి, అతి శక్తివంతమైనది. ఆమెను కర్ణాటకలోని రాయచూరు వద్ద గల కృష్ణానది మధ్యనున్న కురువపుర ద్వీపం నందుండే యతీశ్వరులు మాత్రమే బాగు చేయగలరు. ఇతరుల వలన సాధ్యం కాదు. మీరు సమయం వృధా చేయక వీలైనంత త్వరగా ఈమెను అచ్చటికి తీసుకొని పోవలసినది అని సూచించాడు. ఆ మాటలను విని వారు, స్వామి, ఆ ప్రదేశంకు పోవు మార్గంను చెప్పవలసినదని ప్రార్థించారు. గోవింద భట్ గారు మరల వారితో, మీరు గుర్రపు బండ్లలో రాయచూరు చేరుకొని అచ్చటనున్న గ్రామస్తుల సహాయంతో కురువపురం చేరుకొనండి. శ్రీ స్వామివారు ఉదయం అనుష్ఠానం కొరకు నది ఉత్తర తీరమునకు పోయి మధ్యాహ్న భిక్ష అయిన తర్వాత కురువపురమునకు వచ్చెదరు. అందుచేత మీరు మధ్యాహ్నము తర్వాత అచ్చటికి చేరుకుంటే మంచిది అని సెలవిచ్చాడు. శ్రీ గోవింద భట్ గారి సలహా మేరకు వారు శ్రీపాద స్వామి వారిని దర్శించుటకు తగిన సన్నాహములు చేసుకుని అప్పటికప్పుడే కురువపురం ప్రయాణమునకు సిద్ధమయ్యారు. గ్రహపీడితురాలైన ఆ బాలికను పట్టుకుని తీసుకుని వెళ్ళుటకు వాళ్లకు సాధ్యము కాలేదు. తాళ్లతో కట్టి గుర్రపు బండిలో వేసుకుని ముగ్గురు బలిష్ఠులైన వారు ఆమెను పట్టుకుని ప్రయాణం సాగించారు. సుమారు 15 రోజుల ప్రయాణము తర్వాత వారు రాయచూరు చేరినారు. అచ్చట విచారించగా ఆత్కూరు పోయి అట్నుండి కృష్ణానదిని దాటి కురువపురమును చేరవలెనని తెలుసుకుని కృష్ణానదీ తీరమున చేరినారు. ఆత్కూరు గ్రామ ప్రజల సహాయ సహకారములతో నది మధ్యలో గల ద్వీపమును చేరుకున్నారు. వారంతా ఆ ప్రదేశంను ప్రవేశించిన వెంటనే ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసు ఆమెను విడిచిపెట్టినాడు. ఆమె మామూలు మనిషి వలె మాట్లాడడం ప్రారంభించినది. ఆ కుటుంబం వారికి ఈ మార్పు వలన శ్రీ స్వామివారి ప్రభావంతో అచ్చటకు ప్రవేశించిన వెంటనే ఆ పిల్లకుండే బాధ తగ్గి మామూలు మనిషి అయిందని తెలిసింది. ఈ ప్రదేశంనకే ఇంతటి శక్తి ఉన్న ఎడల మరి ఇచ్చట గల యతీశ్వరుడు ఎంతటి శక్తిమంతులో కదా అని తమలో తాము చర్చించుకుంటూ నదిలో స్నానాధికములు పూర్తి చేసుకునినారు. తాము తెచ్చుకున్న ఆహారమును భుజించి శ్రీ స్వామివారి రాకకే ఎదురుచూచుచున్నారు. అదే సమయానికి దక్షిణ కర్ణాటక బ్రాహ్మణుడు శంకరభట్ అనే అతను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతల ఆదేశానుసారం కురువపురమునకు చేరినారు. ఆజానుబాహుడు, సుందర సుకుమారుడు, కాషాయ వల్కలధారి, రుద్రాక్షలు ధరించిన జటాధారి అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు ఆ ప్రదేశమందు ప్రత్యక్షమయ్యారు. ఆయన కూర్చోమన్నట్లు సైగ చేసి ఆయన వచ్చిన వెంటనే అందరూ గౌరవ సూచకంగా లేచి నిల్చుని నమస్కారం చేశారు. వారందరినీ కూర్చోమన్నట్లు సైగ చేసి శ్రీపాదుల వారు వటవృక్ష ఛాయలో సుఖాసీనులైనారు. శ్రీపాద స్వామి వచ్చిన వారిని ఉద్దేశించి ఏ ఊరు నుండి వచ్చుచున్నారు, మీరెవరు, ఏమి కావలేను మీకు అని చిరునవ్వుతో ప్రశ్నించారు. ఆ కుటుంబ పెద్ద లేచి నిలబడి మరొక్కసారి నమస్కరించి చేతులు జోడించి, స్వామి, మేము చెప్పుకోలేనటువంటి భయంకరమైన బాధలో ఉన్నాము. మా అమ్మాయికి కొన్ని సంవత్సరాలుగా ఒక దుష్టగ్రహ బాధ ప్రారంభమైనది. ఆమె బాధపడుటే కాక మమ్మలను ఎంతో బాధ పెట్టినది. ఎన్నో తీర్థాలు క్షేత్రాలు తిరుగుచూ చివరకు గోకర్ణ యాత్ర చేయగా అచ్చటగల గోవింద భట్ అనే శాస్త్రి గారు మీ గురించి చెప్పి మమ్ములను ఈ ప్రదేశంనకు పంపారు. అది ఏమి విచిత్రమో కానీ అంతటి భయంకరమైన బాధ చేతితో తీసివేసినట్లుగా ఇచ్చట
కాలు పెట్టగానే మాయమైనది. మీరు సాక్షాత్ పరమేశ్వరులే. మా కుమార్తెకు దాపురించిన ఆ బ్రహ్మరాక్షస బాధ నుండి ఈ పిల్లకు శాశ్వతంగా నివారణ కలిగించండి అని ప్రార్థించాడు. శ్రీపాదస్వామివారు తమ కుడి చేతిని పైకెత్తి ఇకపై ఈమెను బాధించరాదు పో అని అన్నారు. ఆమెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు శ్రీ స్వామివారితో, స్వామి ధన్యుణ్ణి, ఇంతకాలంనకు నా నిరీక్షణ ఫలించినది. అలనాడు విష్ణుదత్తుల వారి గృహం నందున్న వృక్షముపై నేను నాతోటి బ్రహ్మరాక్షసుడు కలిసి ఉండేవారము. శ్రీ విష్ణుదత్తుడు పెట్టు వైశ్వదేవ భక్షణ విషయంలో మా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి నేను దూరంగా పోయితిని. ఆ వైశ్వదేవంను భుజించిన పరివర్తనం చెందిన తోటివాడు మీ అనుగ్రహం వలన శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందిన విషయము విని ఉంటిమి. నేను కూడా తర్వాత తమ దర్శనం కొరకు అనేక విధములుగా ప్రయత్నించి విఫలుడనైతిని. చివరకు విష్ణుదత్తుల వారిని ప్రార్థించగా కాలాంతరంలో శ్రీ దత్తాత్రేయుల వారు భూమిపైన మానవ రూపంలో అవతరించెదరు. ఆ సమయమున అర్హులైన వారందరికీ ఆయనను దర్శించుకును భాగ్యం కలుగును. నీవు పశ్చాత్తాపము పొందినావు కనుక నీకు వారి దర్శనం లభించగలదు. వారు శరణాగత వత్సలు, వారి అనుగ్రహంతో నీకు ఉద్ధరణ జరగగలదని వారు సూచన చేశారు. ఆనాటి నుండి తమ కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తున్నాను. ఒకప్పుడు మీ దర్శనం లభించకుంటే నా గతి ఏమిటని నిరాశ నిస్పృహలకు గురి అయి విలపిస్తుంటే ఏదో వాణి తప్పక తమ దర్శనం లభిస్తుందని వినవచ్చినది. తిరిగి ధైర్య ఉత్సాహములతో మీ కొరకు నేను అన్వేషిస్తూ ఉన్నాను. వైరభక్తి వక్రబుద్ధి మా సాంప్రదాయం కదా స్వామి. అందుకే తమ దృష్టిలో పడడానికని పిఠాపురంలోనూ కొన్ని ఆగడాలు చేశాను. తాంత్రిక వేషంతో కొన్ని చెడ్డ పనులు చేశాను. అయినా తమరు దర్శనం ఇవ్వక దూరం నుండియే తరిమివేసినారు. తర్వాత ఈ బాలికను ఆవహించి హింసించి ఎట్టకేలకు తమ సన్నిధికి చేరగలిగినాను. తమరు కరుణించి తప్పక నాకు ఈ రాక్షసత్వం నుండి విముక్తి ప్రసాదించండి స్వామి, శరణం శరణం అంటూ వేడుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా బోధించారు. ఎవరైనా సత్కార్యం చేస్తూ ఉంటే ఆటంకములు కల్పిస్తే దోషం. అటువంటి మహాదోషం వలన ప్రస్తుతం నీకు శాశ్వతంగా బ్రహ్మరాక్షసత్వం నుండి ముక్తి లభించదు. తాత్కాలికంగా నీకు తీరని ఆకలి శమించులాగున తపన తీరులాగున అనుగ్రహించదను. తద్వారా నీకు ఉపశాంతి కలుగుతుంది. ఇక మీదట శాకాహారివై జీవించు. ఇతరులకు బాధ కలిగించకుండా కొన్ని సంవత్సరాలు గాన్గాపురంలో నిరీక్షించు. తిరిగి నేను ముందు జన్మలలో నరసింహ సరస్వతిగా అవతరిస్తాను. నేను లోక కళ్యాణ కార్యం భాగంగా గాన్గాపురం చేరినప్పుడు నా దర్శనంతోనే నీకు జ్ఞానం కలిగి గుర్తించగలవు. అప్పటికి నీ కర్మ పరిపక్వమై శాశ్వతంగా ఈ బ్రహ్మరాక్షసత్వం నుండి విముక్తి లభించి ఉత్తమ మానవ జన్మకు అర్హతను పొందుతావు అని పలకగానే ఆ బ్రహ్మరాక్షసుడు ధన్యుణ్ణి స్వామి అన్నాడు. శ్రీ స్వామి, నీకు భవిష్య జన్మలలో గురుభక్తి కలిగి ఈ కురువపురం మందు నన్ను సేవిస్తావు అని వరమిచ్చాడు. వీరంతా వచ్చిన సందర్భంలో శ్రీపాదస్వామి వారు ఈ విధంగా బ్రహ్మరాక్షసునికి ఊరక అతడు పశ్చాత్తాప పడినందుకే ఇంత వరాలు ఇచ్చినారు. మరి బుద్ధిపూర్వకంగా గురుసేవ చేస్తే ఇంకెంత గొప్ప స్థితి కలుగుతుందో వాడికి ఆపై జన్మలో అని అందరూ అనుకుంటూ వారి వారి మనసులలోనే శ్రీపాదుల వారికి నమస్సులు అర్పించారు. శ్రీపాద స్వామివారి దృష్టి అచ్చట కూర్చున్న ఒక వ్యక్తిపై ప్రశ్నించగా, ఏమయ్యా శంకరభట్టు, ప్రయాణం సుఖంగా సాగిందా? తిన్నగానే కురువపురం చేరుకున్నావా అని ప్రశ్నించారు. వెంటనే అందరి దృష్టి అతనిపై పడింది. అతడు లేచి నిలబడి, దేవా దివ్యప్రభువా, నీకు సర్వము తెలియను. నీ కృపాకటాక్షములే నన్నిక్కడికి నడిపించినవి. స్వామి, ఎన్నెన్నో జన్మలలో చేసుకున్న పాపాలన్నీ దారి పొడవునా అనేకమైన కర్మానుభవముల ద్వారా తొలగించుచు మధ్యన నీ యొక్క అద్భుత లీలలను తిరుమల దాసాది భక్తుల ద్వారా నాకు వినిపింపజేయుచు నన్ను నీ సన్నిధానమునకు రప్పించుకొంటివి. తొలుత గురువాయూరులో శ్రీపాద శ్రీవల్లభుని దర్శించమని ఆదేశించితివి. తదుపరి జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి దేవితో కురువపురము చేరమని ఆజ్ఞ ఇప్పించితివి. ఎక్కడి కన్యాకుమారి క్షేత్రము, ఎక్కడి కురువపురము? శ్రీపాద, నీ పాదాలే శరణమని నమ్మి నడిచేవానికి ముందు వెనకల నీవే ఉండి సహాయం చేసేదవు. నీ నామస్మరణంతోనే ఎవరో ఒకరు తారసపడి దారి చూపగా నీవే సర్వత్రా నిండి ఉన్నామని నమ్మి చివరకు నీ పాద సన్నిధికి చేరితిని. ఇంకనూ పాప పంకిలం ఏదైనా ఉంటే ఓ సద్గురుమూర్తి నీ
నీవు వేయదలిచిన శిక్షలను ఇక్కడే విధించు, కానీ ఇంకా నన్ను నీకు దూరం చేయొద్దు స్వామి అంటూ ఆ బ్రాహ్మణుడు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కిమ్మనకుండా వింటున్నారు. శ్రీపాదస్వామి వారు మాత్రం చిత్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైన చూపులను అతనిపై ప్రసరింపచేస్తూ ఉన్నారు. అతడు పడిన కష్టాలు, వేదన అంతా ఆ స్వామి చూపులతోనే తొలగించేశారు. అతనికి సమాధానంగా, శాంతి శాంతి ఓ బ్రాహ్మణోత్తమా, ఈ గురువుపురం ఒక దివ్యక్షేత్రము. ఇచ్చట కాలు పెట్టిన వారి పాపాలు భస్మం కాగలవు. ఇచ్చట చేసిన పుణ్యము 1,000,000 రెట్లు ఫలమునిచ్చును. అట్లే ఇచ్చట చేయు పాపము గాని, పాపపు తలంపు గాని 1,000,000 రెట్లు ఫలమునిచ్చును. ఇది మరిచిపోవద్దు. ఈ క్షేత్రము అంతా పుణ్యభూమి. ఈ క్షేత్రము అత్యంత పుణ్యభూమి, మహాత్ముల తపోభూమి. వారు చేసిన తపఫలమున పాపాత్ములకు పరిహారము లభించును. కానీ అపరాధములు ఇక్కడ జరిగినచో మహాత్ముల దృష్టికి గోచరమవుతుంది. అందుచేత ఇక్కడ నివసించదలిచినచో తగు జాగ్రత్తతో జీవితంను నడుపుకునవలెను అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి సూచనాత్మకమైన బోధనలను చేశారు. శంకరభట్టు శ్రీ స్వామివారి సేవలో తన జీవితం గడపాలని దృఢమైన నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత శ్రీపాద స్వామివారు అతనికి భూత భవిష్యత్ వర్తమానములలో జరుగు లీలలెన్నో ధ్యానంలో చూపించి అవన్నీ గ్రంథంగా రచించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ మహాభక్తుని మూలంగానే శ్రీపాదుల వారు జన్మించినప్పటి నుండి చేసిన లీలలు, తర్వాత వారి అవతార రహస్యములు అన్నీ సంస్కృతంలో గ్రంథస్థం చేయబడినవి. తర్వాత శ్రీపాదుల వారి మేనమామల ఇంట నిక్షిప్తం చేయబడి తెలుగులోనికి అనువదించబడినది. శ్రీపాదుల వారి సంకల్పానుసారంగా బాపనార్యుల 33వ తరం వాడైన బాపనార్యుల అనగా శ్రీపాదుల వారి తాతగారు 33వ తరం వాడైన శ్రీమాన్ మల్లాది గోవింద దీక్షితుల వారి ద్వారా ఆది జన బాహుళ్యానికి అందించబడి శ్రీపాదస్వామి వారి కృపాకటాక్షానికి పాత్రలగుటకు తోడ్పడుచున్నది. శ్రీ స్వామివారు అతని భక్తి భావాలు చూచి అత్యంత ప్రసన్నులైనారు. మహాత్ములు సాధు పురుషులు ఎప్పుడైనా ధనధాన్యాలకు గాని మణిభూషణాలకు గాని సంతోషించరు. సద్గుణ సంపత్తి ఎవరి యందుండునో వారి యందు ప్రసన్నులగుదురు. భగవంతునికి నిజమైన జ్ఞానానికి భేదం ఉండదు. పంచదేవ పహాడ్లో మాల దాసరయ్య సీతయ్య అనువాడు పరమభక్తుడు. అతడు భారత కథలు, భాగవత పద్యాలు పెద్దలతో చెప్పించుకొని కంఠస్థం చేసుకొని నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటుంటాడు. మాలవారికి పెళ్లిళ్ళు చేయించుతాడు. ధనుర్మాసంలో తెల్లవారుజామున నగర సంకీర్తన చేయుట తన విధిగా భావిస్తాడు. బహుకుటుంబీకుడు. అతడు శ్రీపాదస్వామిని దర్శించి అద్భుత దర్శనాన్ని పొంది పరవశిస్తాడు. శ్రీ బాబావారు శ్రీపాదస్వామి వారి లీలలను ఈ విధంగా మనోదృష్టితో దర్శించి బోధించుతూ ఉన్నారు. అమృతజురి వంటి వారి కథా విధానము మమ్ములను చిత్తరువులను చేసింది. విన్నారుగా శ్రీపాదుల వారి మహత్తును. అర్థమైనదా? వారి గురించి తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, నామస్మరణం నిరంతరం చేయాలి. ఈ ప్రదేశంలో ఏ కొద్ది సేవ చేసినా అది బ్రహ్మాండమైన ఫలితములనిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల సేవలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసే రజకుడిని శ్రీపాదుల వారి అనుగ్రహం ఎంత వాణిగా చేసిందో తెలుసుకుందాము. రాజాదిరాజు యోగిరాజైన శ్రీపాదుల కృపాదృష్టితో అతడు ఎనలేని జ్ఞానాన్ని సంపదను పొందాడు. వినండి, తర్వాతి జన్మలో అతడు రాజుగా పుట్టాడు. ఒకనాడు రవిదాసు యథావిధిగా తన నిత్య కార్యక్రమమైన శ్రీ స్వామివారి సేవలను పూర్తి చేసుకున్నాడు. తదుపరి సభాస్థలమునంతయు శుభ్రము చేయుచుండగా నదీ తీరంలో దిగువ ప్రదేశంలో ఒక ఆకర్షణీయమైన దృశ్యము గోచరమైనది. తన పనిని త్వరత్వరముగా ముగించి కృష్ణానది వద్దకు పోయి ఆ చిత్ర విషయమేమిటా అని పూర్తిగా వివరించాడు. ఒక మహమ్మదీయ రాజు తన స్త్రీ జనంతో పరివారంతో వచ్చి అక్కడ గుడారాలు వేసుకుని విడిది చేశాడు. వారి మంది మార్బలాన్ని చూచి రాజరికమంటే ఏమిటో ఎరుగని రవిదాసుకు ఎనలేని ఆశ్చర్యం కలిగింది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు, బాజాలు, భజంత్రీలు వెంటరాగా ఆ రాజు ఇక్కడ విహారానికై వచ్చినాడని భటుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ నవాబు తన స్త్రీ పరిజనం వీవన్నలు వీస్తుండగా బోటు నెక్కి నదిలో విహరిస్తున్న దృశ్యం రవిదాసు కంటబడగానే అతని మనసులో శ్రీపాద స్వామివారు తన కొసగిన దీవెన
టక్కున మెరిసింది. ఆహా! మహారాజా, వైభవం ఉంటే అలాగే ఉంటుంది కాబోలు. ఇంతటి భాగ్యాన్ని, సంతోషాన్ని పొందటానికి ఈ రాజు ఎటువంటి గురువుని సేవించాడో, ఏ దేవునికి మొక్కినాడో, ఎంతో ఎంతో పుణ్యాత్ముడైతేనే ఇంత వైభవం పొందడం సాధ్యం అనుకున్నాడు. అయినా స్వామివారు తనకిచ్చిన దీవెన సఫలమైతే రాజరికం వస్తుంది. అది ఇలాంటి వైభవం అవునో కాదో, ఇలాంటి ఆలోచనలతోనే తిరిగి గురుసన్నిధికి చేరుకున్నాడు. తర్వాత స్వామివారికి సేవ చేస్తూ ఉండగా కూడా అతని మనసులో అవే ఆలోచనలు మెదలగా శ్రీపాద స్వామి వారు వెంటనే వాని ఆలోచనలు గ్రహించి, ఏమిరా, నీకు రాజవైభవం ఇప్పుడే కావాలా? నీ ఈ అభీష్టమును నిస్సంకోచంగా చెప్పు. ఈ క్షణంలో నిన్ను రాజుని చేస్తాను అన్నారు. రజకుడు ఆశ్చర్యం, సిగ్గు, భయం, కంగారు మొదలైన భావాలు ఒక్కసారిగా ముంచెత్తగా, స్వామి, నా వయస్సుడికి పోయిన ఈ సమయంలో రాజునై ఏమి ప్రయోజనము? నేనేమి వైభవాన్ని అనుభవించగలను? మీ సేవలోనే సుఖం ఉంది. అయినా మీరు సమర్థులేనని నాకు తెలుసు. నా యందు దయ ఉంచి వచ్చే జన్మలో రాజునయ్యేలాగున ఆశీర్వదించండి. అట్లయితే తనివి తీరా రాజ్యభోగాలు అనుభవించగలుగుతాను అని ప్రార్థించాడు. శ్రీపాదస్వామి నవ్వుచూ, సరే, నీ కోరిక ప్రకారమే వచ్చే జన్మలో నీవు ఈ యవన రాజువై వైఢూర్యం నగరంలో, అనగా బీదరు నగరంలో రాజ్యమేలుతావని దీవించారు. అది విని రజకుడు, స్వామి, తమరు నన్ను యవనరాజుగా పుట్టమన్నారు. నాకు హిందూ గురువుల పట్ల, హిందూ మతం పట్ల ద్వేషం ఉండకుండా చూడండి. నాకు మీ చరణ సేవను దూరం చేసేటట్లయితే ఆ రాజ్య పదవి, గీజ్య పదవి ఏదీ వద్దు స్వామి అంటూ ప్రార్థించగా శ్రీ స్వామి నవ్వి, తప్పకుండా నా దర్శనం నీకు కలుగుతుంది. అప్పుడు నేను నరసింహ సరస్వతి అనే పేరుతో దర్శనమిస్తానని ఆశీర్వదించారు. ఈ సంఘటనతోనే అతనికి వరముగా రాజ్యభోగములను మరుజన్మలో కూడా గురుసన్నిధియు లభించినది. శ్రీస్వామి తన దర్శనాన్ని మరుజన్మయందు గానగాపురంలో అతనికి ప్రసాదించారు. ఈ విషయం శ్రీస్వామి ఉండగానే అందరికీ ప్రచారం జరిగింది. అతనికి రాజ్యభోగాల వరమునిచ్చినది భాస్కర బండ ఉన్న ప్రదేశమే. అదే నేటి శ్రీపాద శ్రీవల్లభాపురం. రవిదాసు యథావిధిగా గురుసేవలు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీ బాబాగారు ఈ విధంగా శ్రీపాదుల వారి కృపా విశేషాన్ని, రజకుని అదృష్టాన్ని కొనియాడగా నేను ఆతృతతో, గురుదేవా, రజకునికి రాజప్రధానము విషయం శ్రీ గురుచరిత్ర ద్వారా తెలుసుకున్నాము. కానీ ఈ ఒక్క జన్మలో అతడు చేసిన సేవకే స్వామి ఆ విధంగా రాజ్య సంపాదనలు ప్రసాదించినారా, లేక పూర్వజన్మలలో కూడా అతడు గురుభక్తి చేసినాడా? ఈ సందేహం నాకెప్పటి నుండియో కలదు. దయచేసి ఈ విషయం మాకు వివరంగా తెలపండి స్వామి అని ప్రార్థించాను. శ్రీ విఠల్ బాబాజీ వారు చిరునవ్వులు నవ్వుచూ, గడ్డు ప్రశ్నయే వేసినావు, కానీ ఆ శ్రీపాదుడే దీనికి సమాధానం సత్యవచనములను పలికించునుగాక అని క్షణం ధ్యానం నిమగ్నులై తలపంకించుచు ఏదో దర్శించారు. తర్వాత ఇలా ప్రార్థించారు. హే పరంధామ, పరాత్పర, త్రిమూర్తి స్వరూప, నీ లీలలు అమోఘములు. తృణమును మేరువుగాను, మేరువును తృణంగాను చేయగల సమర్థ సద్గురు, నీవు పలికించినదే పలికెదా, వేరొండు ఓ పలక నా వశమా అని ప్రార్థన చేసి ఇట్లు చెప్పినారు. ధార్మికులారా, తల్లులారా, ఎక్కడి రజకుడు రామాయణ కాలంలో శ్రీరాముడు వెరివాడని 10 నెలలు పరాయివాడి చెరలోనున్న భార్యను తెచ్చుకొని సంసారం చేస్తున్నాడని విమర్శించగా, శ్రీరాముడు సీతమ్మను త్యజించి అడవులకు పంపుటకు కారణమైన వాడే ఈ రజకుడు. సీతాదేవి భూమాత ఓడిలోకి పోయిన తదుపరి సకల జనులు తనను నిందించగా అతడు పశ్చాత్తాపపడి శ్రీరామునితో తన తప్పు మన్నించమని వేడుకున్నాడు. తన మూలంగా భార్యాభర్తలు విడిపోయినారు. పిల్లలకు పితృప్రేమ కరువైనది. చివరకు తండ్రి లభించగా తల్లి ప్రేమ కరువైనది. అన్ని విధాలా తాను పాపం చేసినానని తెలిసి తన పాపం ఎలా పోగొట్టుకోవాలో తెలియక తనకు ఏ శిక్షనైనా విధించమని శ్రీరాముని కోరగా ఆయన ఒప్పుకోలేదు. మరి నాకు పాప నిర్మూలనకు మార్గమేమిటి అని ఏడ్చినాడు. అతని బాధను చూచి శ్రీరాముడు అతనికి ప్రేమతో ఇట్లు చెప్పెను. ఓయి, జరిగినదేదో జరిగినది. ముందు ఎన్నో జన్మలలో కష్ట నష్టాలను అనుభవించగా ఒకానొక కలియుగంలో అప్రయత్నంగా సద్గురు సేవా భాగ్యం లభిస్తుంది. సకల పాప ప్రక్షాళనమునకు గురుసేవయే ఉపాయం. ఆ గురుసేవతో నీ పాపం పూర్తిగా తొలగి పుణ్యం కలిగి తర్వాతి జన్మలో గురుని కరుణతో నీవు కూడా రాజ్యభోగాలు అనుభవించుతావు. అప్పుడు కూడా భక్తి మార్గం విడవకుండా ఎట్టి పాపాలు చేయకుండా మెలిగితే ఆ జన్మలో కూడా శ్రీగురుని దర్శనం లభిస్తుంది.
ఆయనకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని దీవించారు. అతడు ఆ విధంగా భగవదనుగ్రహము పొంది ఉన్నందునే శ్రీపాద స్వామి వారి యందు ప్రగాఢ విశ్వాసములు పాతుకున్నవి. అనేక జన్మలలో చుట్టుకున్న కర్మలన్నీ వదిలించుకున్నాడు. దీని రహస్యంగా త్వరగా జనులు గ్రహించలేరు. అనేక జన్మలలో చుట్టుకున్న కర్మలన్నీ వదిలించుకున్నాడు. దీని రహస్యాన్ని త్వరగా జనులు గ్రహించలేరు. అతడు అందరి బట్టలకు పట్టిన మురికిని వదిలించుతాడనుకుంటుంది కానీ తద్వారా తన పూర్వకర్మలనే మైలను వదిలించుకుంటున్నాడని ఎవరికీ తెలియదు. అట్లు వదిలించుకుంటుండగా గురుసేవ ద్వారా పరిశుద్ధుడై సత్సంగం ద్వారా పుణ్యాన్ని గడించుకున్నాడు. జ్ఞాన విషయాలను ఆకలింపు చేసుకొని ఇతరులకు చెప్పగలిగినాడు. ఆ విధంగా గురుకృపకు పాత్రుడైనాడు. జన్మాంతర కల్మషం కడుక్కుపోయింది. శ్రీ స్వామివారి నోటి మీదుగా ఉత్తర జన్మలలో నీవు యవనరాజుగా పుడతావు, రాజ్యమేలుతావని వరమియ్యగా వెంటనే బుద్ధిని ఉపయోగించి స్వామి తమరి యందు భక్తి కూడా కావాలని ప్రార్థించి ఆ జన్మలో కూడా గురుదర్శనం అగుననే వరం పొందాడు. ఆహా, ఏమి అదృష్టం అతనిది! ఆ తర్వాత శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురుదర్శనంతోనే అతనికి పూర్వజన్మ శృతి కలిగింది. శ్రీ గురుని పూర్వజన్మ శ్రీపాద స్వామి అని అతని ద్వారానే ఆ రహస్యం బయటపడింది. చివరకు రాజ్యం వదిలి శ్రీగురుని ఆజ్ఞానుసారం శ్రీశైలం చేరుకున్నాడు. శ్రీగురుని మహాప్రస్థానం అనంతరం శ్రీశైలం నుండి శ్రీక్షేత్ర కురవపురం చేరుకుని తనకు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తపస్సు చేసిన బండను అతి పవిత్రమైనదిగా అందరికీ తెలియజెప్పాడు. గురుదేవుని పేరునొక మందిరం కట్టించి ఆ శిలనే అచ్చట గురురూపంగా ప్రతిష్ఠ చేయించినాడు. దీనికి నిత్య నైవేద్యములు ధూపదీపముల కొరకు కొంత భూమిని ఏర్పాటు చేసి పూజకై పూజారులను నియమించాడు. ఈ విధంగా శ్రీక్షేత్ర కురవపురంలోనే తన శేష జీవితాన్ని గడిపి శరీరాన్ని విడిచి ధన్యుడైనాడు. తర్వాత జన్మలో మహల్సాపతిగా శ్రీ సాయిబాబాను కొలిచాడు. మరొక విశేషం ఏమిటంటే కాశీలో వలనే పండరీపురంలో వలనే శ్రీక్షేత్ర శ్రీకురోపురంలోనూ శ్రీపాద శ్రీవల్లభాపురంలోనూ ఎవరు శరీరం విడిస్తారో వారికి ఉత్తమ గతులు సద్గతులు మోక్షము కలుగును. ఇది సత్యము అని పరవశులై శ్రీ బాబాగారు వివరించారు. ఈ విషయాలన్నీ వింటూ మేమందరము కూడా ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కొంచెం సేపు తన్మయులమై ఉండిపోయాము. తదుపరి శ్రీ బాబా గారు ఇలా చెప్పారు: ఎచ్చట తీర్థము దైవము మహాత్ముల తపోశక్తి మిళితమయ్యుండును అచ్చట సమస్త జీవులకున్నో సద్గతి లభించునని పురాణ వాక్యమున్నది. ఇదే ఈ స్థల మహత్తు అని బోధించగా ఆనందంతో మాకు గొంతు దగ్ధమైనది. అందరం శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము అని పలికినాము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవము 15వ అధ్యాయం సంపూర్ణం.